ఎన్నికల వేళ బాంబుల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో ఎన్నికల వేళ బాంబుల కలకలం చెలరేగింది. ఈ సంఘటన తెలుసుకున్న గురజాల డివిజన్ డిఎస్పీ పల్లం రాజు, కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్య బుధవారం ఆ గ్రామాన్ని సమాచారం తెలుసుకొని విలేకరులకు తెలిపారు. గుమ్మా నాగరాజు నిర్మాణంలో ఉన్న ఇంట్లో 17 నాటు బాంబులు, 3 వేట కొడవళ్ళు, 3 బరిసెలు, 1 చిప్ప గొడ్డలి, ఇనుప రాడ్లు ఉన్నట్లు తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ఈ మారణాయుధాలను ఎవరు పెట్టారో, ఎక్కడి నుండి పెట్టారో అని, ఎందుకు తెచ్చారో అని తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆ గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఒక వర్గం వారు 78 కుటుంబ సభ్యులు గ్రామం వదిలి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామం వదిలి వెళ్ళిన వారిని తిరిగి గ్రామంలోకి తీసుకొని రావాలని ఎన్నికల కమిషన్ దృష్టికి నాయకులు తీసుకువెళ్లారు. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ జారీ చేయడంతో పోలీసులు 78 కుటుంబాల సభ్యులకు గాను 29 కుటుంబ సభ్యులను గ్రామంలోకి ఫుల్ సెక్యూరిటీతో చేర్చారు. కారంపూడి సర్కిల్ సిఐ చిన్నమల్లయ్య, స్థానిక దుర్గి మండల ఎస్ఐ కోటయ్య పర్యవేక్షణలో 9 మంది పోలీసులతో కటింగ్ కూడా ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ఏర్పాట్లు చేశారు. అయినా గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో తిరిగి బాంబుల కలకలం చెలరేగడం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ గ్రామస్తులకు ఎంత కౌన్సిల్ ఇచ్చినా వారిలో మార్పు రాకపోవడంతో గ్రామంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని తెలియని పరిస్థితి. ఎవరు ఊహించలేకపోతున్నారు. ఏది ఏమైనా మండలంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే సహించేది లేదని, విద్రోహ శక్తులను గుర్తించి చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ చిన్నమల్లయ్య హెచ్చరించారు. ఎన్నికలు జరిగే పీక్ కటింగ్ పోలీసులను అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.